భారతీయ వైద్య నిపుణులు మరియు లీగల్ కన్సల్టెంట్. ఎలా ఉన్నారు? మీరు ఏ కోర్సు చేయాలనుకున్నా ఎల్ఎల్బి కానీ, ఎల్ఎల్ఎం కానీ, పిహెచ్డి కానీ, డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఇలా బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీపీటీ, బిఎన్వైఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, ఎంబీబీఎస్, ఇలా ఏ కోర్సు చేయాలనుకున్నా మీకు ఎటువంటి సందేహం ఉన్నా, లా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, చట్టపరంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, లీగల్గా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా నాకు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. కాల్ చేయకండి. 4-5 రోజులు గడిచినా నేను కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి. మరి టాపిక్లోకి వచ్చేద్దామా? ఈ రోజు నుండి మనం కొత్త చట్టాల గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనం బ్రిటిష్ కాలం నాటి చట్టాల గురించి తెలుసుకున్నాం. మన పాత చట్టాలు ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860లో వచ్చింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో వచ్చింది. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో వచ్చింది. ఈ 3 చట్టాల ప్లేసులో 3 కొత్త చట్టాలను మన భారత ప్రభుత్వం డిసెంబర్ 25, 2023లో గజెట్లో ప్రచురించింది. ఈ 3 కొత్త చట్టాలను జూలై 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. 1వ పాత చట్టం ఐపీసీకి బదులు కొత్త చట్టం బిఎన్ఎస్ వచ్చింది. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. 2వ పాత చట్టం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి బదులు బిఎస్ఏ వచ్చింది. బిఎస్ఏ అంటే భారతీయ సాక్ష్య అధినియం. 3వ పాత చట్టం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి బదులు బిఎన్ఎస్ఎస్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత. కొత్త చట్టాలు: 1 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. ఇందులో 20 చాప్టర్లు, 358 సెక్షన్లు ఉన్నాయి. 2వ కొత్త చట్టం బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం. ఇందులో 12 చాప్టర్స్, 170 సెక్షన్లు ఉన్నాయి. 3వ కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఇందులో 38 చాప్టర్స్, 533 సెక్షన్స్ ఉన్నాయి. ఇక నుండి మనం ఈ 3 కొత్త చట్టాల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చాయి కాబట్టి. మరెందుకు ఈ పాత చట్టాలను తీసివేసి కొత్త చట్టాలను మన భారత ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టిందో మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ విత్ డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ అండ్ లీగల్ కన్సల్టెంట్.